మా ఇంట్లో వంట నేను చేసుకుంటాను, నువ్వు వెళ్ళు. అత్తగారికి జావ కాస్తున్నానండి. ఆ జావ ఏదో నేనే కాచుకుంటాను, నీ పని చూసుకో. అది కాదండి. నీ కాదు చెప్పేది. అప్పుడే వంటగదిలో ప్రవేశించావా తల్లి? అవును, నీకు స్టేజ్లకి డాన్స్ చేయడమే తప్ప వంట చేయడం కూడా తెలుసా? నీకు మహా తెలుసులే. మహిళా మండలిలో నేర్పుంటారు. మాటలు తినగాని నేనే చేస్తాను వంట. కుదరదు, వంట నేనే చేస్తాను. నీ కథ చెప్పేది నేనే చేస్తాను. పెద్ద కోడలు నేనే చేస్తాను. అదే కుదరదు. వదిన గారు, అమ్మకి ఎలా వంట చేయాలో మా ఆవిడికి బాగా తెలుసు. అందుకని ఆ మాత్రం వంట మా ఆవిడికి తెలుసులేరా? అది కదన్నయ్య, మా ఆవిడైతే కాస్త పొదుపుగా చేస్తుందని. అంటే నేను దుబారా చేస్తానా? అలా చేసినా మా వారు తెచ్చిస్తారులేండి. చెప్పండి. ఆహా, ఇచ్చారుగా. పార్వతీ పరమేశ్వరు లాంటి అత్తమావల్ని దిక్కులేని వాళ్ళని చేశారుగా. మీరు మాత్రం చేసింది ఒకటి మహా. ఓపి, మీ ఆవిడ్ని కాస్త అదుపులో పెట్టుకో. ఆ పనేదో నువ్వు చేస్తే మంచిది. గీత, మర్యాదగా బయటికి నడు. నేను వెళ్ళను. ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏమిటన్నయ్య గారు, ఏమిటి పొట్టట్లు? అదే ఏం లేదు తమ్ముడు, వీళ్ళిద్దరిలో వంట నేను చేయాలంటే నేను చేయాలని పోటీ పడుతున్నారు. అయ్యో, వంట చేయడానికి పోటీ ఎందుకన్నయ్య గారు? తల్లిదండ్రుల సేవ. ఆహా, హార్టీ కంగ్రాచులేషన్స్. తల్లిదండ్రులకు సేవ చేయాలనే తలంపు మీ 2 గంటలకు ఉప్పిల్లా రావడం మా మహద్భాగ్యం. పోతే మనందరిలో చిన్న అడ్జస్ట్మెంట్. ఏమిటి? ఖర్చు పెట్టడంలో పెద్దదని గారు ఆరితేరిన అద్వితీయులని విన్నాను. అందుకని ఇంటి ఖర్చులను వారే చూస్తారా? పోతే చిన్నదని గారు చాలా చక్కగా నృత్యం చేస్తారని విన్నాను. అందుకని వారి వంటింట్లో ఆడుతూ పాడుతూ వంటలు చేస్తారు. పెద్దన్నయ్య గారు పెద్దదనకు అసిస్టెంట్, చిన్నన్నయ్య గారు చిన్నదనకు అసిస్టెంట్. ముద్దు, నువ్వు నాకు అసిస్టెంట్. ఓకే? అందరూ ఒకేసారి ఓకే అనాలి. ఓకే ఓకే. ఏమండి, ఇంకా పప్పురు కూడా కాలేదా? లేదు గీత, డబ్బు పని చేశాను కానీ రుబ్బుడు పని మాత్రం ఎప్పుడూ చేయలేదు. జన్మలో మర్చిపోలేనని పిండి వంటలు చేసి పెడతాను. నేను చూస్తాను ఏ కోడలు వాళ్ళని మెప్పిస్తుందో. చూడు చూడు, త్వరగా కానివ్వండి. అమ్మా, అబ్బా, జీవితంలో ఎప్పుడూ పప్పు రుబ్బలేదు. ఇవాళ నా కర్మ కాలిపోయింది. నా వల్ల కాదు దేవుడు, నా వల్ల కాదు. తప్పే ఉందండి. 25 లక్షల కోసం పప్పు రుబ్బారు. ఇంతకు పప్పు రుబ్బడం అయిందా? ఏం రుబ్బటం ఏమిటో, రుబ్బి రుబ్బి నా జబ్బలన్నీ రోళ్లులాగా అయిపోయాయి. కాస్త అమృతాంజనం తెచ్చి కాపడం పెట్టు. రేపు ఆ డబ్బులో వాటా వస్తే ఇవన్నీ మర్చిపోతారు. అంతవరకు అమృతాంజనం రాయవా? నో డార్లింగ్, అవతల నాకు వంట పనుంది. వస్తాను. అత్తగారు, మీ చీరలు త్వరగా ఇచ్చేయండి, ఉతికి ఆరేస్తాను. నీకెందుకులేమ్మా శ్రమ. మీరు కాదనకండి అత్తగారు, ఈ రోజు మీ బట్టలన్నీ నేనే ఉతికి ఆరేయాలి. రండి. ఆగవమ్మా, ఆ పని నీ లిస్ట్ లో లేదు. నీ లిస్ట్ లో ఉండేటి మహా. అసలు నువ్వు ఎప్పుడైనా బట్టలు ఉతికావా? నువ్వు మహా ఉతికినట్టు. శాంతి శాంతి. చూడండి వదిన గారు, శాంతియుత సహజీవనంలోనే సంసార సౌఖ్యం ఉంది. అవునా రేఖ? వాట్స్ యువర్ ప్రాబ్లం? ఏమిటి మీ సమస్య? ఇంట్లో బట్టలు ఉతికే పని ఎవరిదో మీరు చెప్పలేదు. ఓహో, ఐఎమ్ సారీ వదిన గారు, మీ సేవా తత్పరత ఇంత త్వరలో ఇంత లెవెల్ వృద్ధి చెందుతుందని ఊహించలేకపోయాను. ఒక పని చేయండి, 50-50, సగం సగం. నీళ్లు పోయండి. అలా చూస్తారండి. త్వరగా పోయండి ముందు. పోయండి. గట్టిగా పిండి ఆవేయండి. మీద పడుతున్నాయి. చూడండి, త్వరగా వేసుకోండి. బాగా దులిపారేయండి. సరిగా వేయండి. అలా వేయండి. ఇలా రండి, తొందరండి. వదలు, ముందు నా బట్టలు రేఖా బట్టలు ఉతకండి. మేమిద్దరం మ్యాట్నీకి వెళ్ళాలి. అలాగే.
బాగా జాడించండి. నీళ్ళు నా మీద వేస్తున్నారేంటండి? అడిగి చూసుకోండి, గట్టిగా వినండి. త్వరగా కానివ్వండి. అబ్బా మీరు కూడా ఉతకండి, త్వరగా అవుతుంది. ఈ ఇంటి వాస్తవ్యులైన అమ్మగారికి, నాన్నగారికి, అన్నగారులకు, వదినగారులకు ఇందు మూలముగా తెలియజేయడమేమనగా మరో 2 గంటల సమయంలో ఈ ఇంట్లోకి ధనలక్ష్మి ప్రవేశం. ధనలక్ష్మి అంటే ఎవరండి? నిన్ను పెంచుకున్న తల్లి పేరా? కాదు, నా మేనత్త కూతురు. ఏం ప్రశ్నలు అండి, చొప్పదండి ప్రశ్నలు. ధనలక్ష్మి అంటే తెలీదా? డబ్బు లక్ష్మి, మనీ లక్ష్మి. 25 lakhs, 25 లక్షలు. నేను నాన్నగారు వెళ్ళి తీసుకొస్తాం. తమ్ముడు, నేను సాయంగా రానా? నువ్వెందుకు? బ్యాంక్ క్యాష్ నీరుండగా. అంత డబ్బు కళ్ళు చూస్తే నీకు కళ్ళు తిరుగుతాయి. ఆయన కళ్ళు తిరుగుతాయి, నీకు కాళ్ళు తిరుగుతాయి. మీ ఇద్దరు సహాయం మాకేం అక్కర్లేదు. నేను నాన్నగారు వెళ్ళి తెచ్చుకోగలం. జై ధనలక్ష్మి.